నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన నాయకుడు కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్. కందికుంట వెంకటప్రసాద్కు మాస్ లీడర్గా నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా పేరుంది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా కదిరి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో 2009లో కదిరి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలుపొందారు. 2014లో కంటే శశరాతి తక్కువ మెజారిటీతో అప్పుడు ఓడిపోవడం జరిగింది. తాజాగా టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. కందికుంట నారాయణమ్మ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. చిన్నపిల్లలకి చదువులకు సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి ఇతర సేవా కార్యక్రమాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మన దగ్గర కందికుంట ఉన్నారు. నమస్కారం అండి. కందికుంట సార్, చెప్పండి, ఎట్లా క్యాంపెయిన్ జరుగుతుంది? చాలా తక్కువ టైం ఉంది, విస్తృతంగా తిరుగుతున్నారు అంటే అసలు ఎట్లా ఉంది? ఇది ఒక మంచి పరిణామం. ఈసారి ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఏదైనా ఫస్ట్ ఫేజ్లో వచ్చింది కాబట్టి మేబీ ఇట్ ఈస్ ఎ బెటర్ చాయిస్ ఫర్ అస్. రెండో ఫేజ్లో ఉండే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. తక్కువ సమయం ఉండడం అనేది కూడా ఒక మంచి పరిణామం భారత రాజకీయాల్లో. ఎందుకంటే అభ్యర్థులు ప్రజల్లో ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండేటువంటి అభ్యర్థులు కానీ నాయకులు కానీ ఈజీగా ఎన్నికల్లో పోటీ చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉంటారు. పోల్ మేనేజ్మెంట్ను క్యాస్ట్ ఈక్వేషన్స్లో నమ్ముకునేటువంటి నాయకులకి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తక్కువ సమయం ఉండడం అనేది కూడా ఒక మంచి పరిణామం. అంతేకాకుండా ప్రచారం అనేది ఎప్పుడు ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం. ఈ రోజున కూడా ఓటు అడగడానికి సాధ్యమైనంత వరకు ప్రజల్లోకి పోతున్నాం. నియోజకవర్గం మొత్తం కూడా కవర్ చేయడానికి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ అందరికి కూడా, డోర్ టు డోర్ పోవాలంటే. సాధ్యమైనంత మేర ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. అది కూడా విస్తృతంగా చేస్తున్నాము, హెక్టిక్గానే చేస్తున్నాం. అసలు ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది? అసలు ఏమంటున్నారు? ఈ ఎన్నికల్లో గతంలో 3 ఎన్నికలు చేశా. ఎప్పుడు కూడా ప్రజల్లో ఇంత ఈజీగా ప్రజలను అప్రోచ్ కావడానికి కానీ, వాళ్ళని కన్విన్స్ చేయడానికి కానీ, వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ రావడం కానీ ఇది ఈసారి మొదటిసారి. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనే ఆలోచనకు వచ్చేశారు. అందులో భాగంగానే మేము పోయినప్పుడు కూడా మాకు ఆ గౌరవం దక్కుతోంది. మరింతగా మెరుగ్గా గవర్నమెంట్ పనిచేయలేనటువంటి ఏరియాలో నేను పనిచేయడం కూడా నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ రెండు కలిస్తే పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ ఫీల్ వస్తుంది పబ్లిక్ నుంచి. గతంలో 2009లో ఎమ్మెల్యేగా పనిచేశారు. పదవి లేకపోయినా 4.5 సంవత్సరాలు ఒక ప్రభుత్వ ప్రతినిధిగా నియోజకవర్గంలో నిత్యం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండే అనేక కార్యక్రమాలు చేశారు. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, ఇరిగేషన్ పరంగా కానీ మిగతా కార్యక్రమాలు ఎలా జరిగాయి? ఇరిగేషన్ పరంగా చెప్పాలంటే హంద్రీనివా, సుజల స్రవంతి, చెర్లోపల్లి అర్ధన్ డ్యామ్ తప్పితే ఇంక మీరు చెప్పుకోవడానికి కూడా మా దగ్గర ఏమీ లేదు. ఇది ఒక మానసపుత్రిక స్వర్గీయ నందమూరి తారక రామారావుది. తుది రూపు ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమైంది. ఇది ఈ రోజున ప్రజలు ఎప్పుడు కూడా కళ్ళలో కూడా ఊహించినటువంటి పరిణామం, ఒక అద్భుతమైనటువంటి దృశ్యకావ్యం ఇది. అది కళ్ళ ముందు ఆవిష్కరింపబడేసరికి రైతుల సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈరోజు ప్రజల్లో కానీ రైతుల్లో కానీ ఒక నమ్మకం వచ్చింది. అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపాలనే ఒక ముఖ్యమంత్రి గారి ఆశయం అనేది వాస్తవ రూపంలో దాలుస్తోంది అనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను కానీ, సేవలు కానీ, కార్యక్రమాలు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గరికి అందివ్వగలరనే ఆలోచన కూడా ప్రజల్లోకి వచ్చింది. అందుకనే ఆరాధిస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారిని, గ్రామ స్థాయిలో కానీ, క్షేత్రస్థాయిలో కానీ. ఇప్పుడు అంటే హౌసింగ్ కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఈ నియోజకవర్గం చూసుకుంటే ఒక మేజర్ టౌన్ కదిరి డెవలప్మెంట్ కానీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారు? ఓ రంగా నేను ఎన్నికల్లో ఓడిపోవడం అనేది కూడా ఒక హ్యాండిక్యాప్డ్ కింద తయారయ్యాం. తర్వాత జరిగినటువంటి పొలిటికల్ డైనామిక్స్లో మరింత హ్యాండిక్యాప్డ్కి తయారైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏదైతే ఎన్టీఆర్ హౌసింగ్ ఉంది, అర్బన్ హౌసింగ్ టేకాఫ్ అయింది. గట్ల దగ్గర మంచి కార్యక్రమం, 4,000 పైచీలకు అపార్ట్మెంట్స్ కడతా ఉన్నారు. ఇది ఈ ప్రాంతానికి ఒక వరం. ఎట్ ద సేమ్ టైం మా ప్రాంతానికి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అనేది తలమానికం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ఈ ప్రభుత్వంలో జీవో ఇవ్వడం, మొన్నటి రోజున జరిగినటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం రోజున మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ఎండోమెంట్ కమిషనర్ గారు తీసుకురావడం అనేది చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమం ఇది. అంతేకాకుండా ఇంకా ఇక్కడ టూరిజం అనేది చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేసుకోవాలి. ఏదైతే తిరువీధులు ఉన్నాయో డెవలప్ చేసుకోవాలి, అది చేయలేకపోయినాం. అంతే స్థాయిలో పక్కన ఉన్నటువంటి కడప జిల్లా నుంచి వచ్చేటువంటి హై టన్నేజ్ వెహికల్స్, సిమెంట్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, బెంగళూరు ట్రాన్స్పోర్టేషన్స్ హై టన్నేజ్ వెహికల్స్ పోతుంటాయి. అంతేకాకుండా ఎన్పి కుంట మండలంలో ఎన్టీపీసీ సోలార్ హబ్ వచ్చింది, ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి కూడా హై టన్నేజ్ వెహికల్స్, కంటైనర్స్ అవి పోతుంటాయి. కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రింగ్ రోడ్ వస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ బైపాస్ రోడ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది. దాని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్లో ఉంది. అది
బట్ అల్టిమేట్గా వచ్చే రోజుల్లో రింగ్ రోడ్డే నేను ఖచ్చితంగా తీసుకురావాలని ఒక ఆలోచనతో కృతనిశ్చయంతో ఉన్నా తీసుకొని వస్తా కూడా. బైపాస్ అనేది కొద్ది మేరకు మరికే ఫలితాలను ఇవ్వగలదు. రింగ్ రోడ్ వస్తే మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు కానీ ఊరికి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ మరింత మెరుగ్గా వస్తాయని ఆలోచిస్తున్నాము. అంతేకాకుండా మున్సిపాలిటీలో ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేశాం. బట్ డ్రింకింగ్ వాటర్కి ఏదైతే ఇష్యూ ఉండిందో పర్ హెడ్ ఇంత సప్లై ఉండాలని చెప్పేసి ఆ నామ్స్ మీట్ కాలేకపోవడం వల్ల నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయలేకపోయాం. అధికార పక్షంలో వచ్చేసరికి నేను ఓడిపోవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో ఉండబోతోంది, నేను కూడా అసెంబ్లీలో ఉండబోతాను. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది వచ్చే 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి చెప్తాను. ఇవన్నీ కాకుండా ఇంకా మౌలిక సదుపాయాలు చేయాల్సినవి ఉన్నాయి. తిరువీధుల్ని వెడల్పు చేసుకోవాలి. అదే రకంగా ఇక్బాల్ రోడ్డు, జామా మస్జిద్ రోడ్డు ఇవన్నీ కూడా ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయి, వెడల్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది పూర్తి స్థాయిలో చేస్తామని కూడా తెలియజెప్తాను. అంతేకాకుండా పార్కు కావాలి, శ్మశాన వాటికలు కావాలి. ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ని వచ్చే రోజుల్లో ఈ జిల్లాలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దాలని నాకు ఒక కళ అయితే ఉంది, అది సాకారం చేసుకుంటాను. అంటే ప్రధానంగా తీసుకుంటే కదిరి మేజర్ ఓట్ బ్యాంకు ముస్లిం మైనారిటీస్ టౌన్ కానీ రూరల్ కానీ తీసుకుంటే ఎక్కువ ఓటు బ్యాంకు. వీళ్ళని ఎట్లా సమన్వయం చేసుకున్నారు? ఓటు బ్యాంకుని ఏ రకంగా అంటే మీరు ముందు నుంచి కూడా మీకు కొంత ఫాలోయింగ్ ఉంది ముస్లిం ఓటు బ్యాంకు, ఇది ఎట్లా ఉండబోతుంది ఇంపాక్ట్ ఎలక్షన్స్? బేసిక్గా నా ఫిలాసఫీ అది కానే కాదు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజల్ని మనుషులుగానే చూస్తూ వచ్చిన, ఓటర్లుగా ఎప్పుడు చూడలా. ఓటు బ్యాంక్ అనే దాని మీద నాకు నమ్మకం లేదు. నువ్వు ఎంతసేపు ప్రజల్ని ప్రేమించగలిగితే, నీ ప్రాంతాన్ని ప్రేమించగలిగితే మేబీ కొద్ది టైం పట్టొచ్చేమో, కానీ రెసిప్రొకేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అదర్ సైడ్ నుంచి కూడా. అదొక కెమిస్ట్రీ, అదే నేను నమ్ముతాను. ఓటు బ్యాంక్ని నేను చూడలా. నా ప్రాంతం అంటే నాకు ఇష్టం, మా ఊరంటే నాకు ఇష్టం, మా ప్రజలంటే నాకు ఇష్టం. ఎందుకంటే జీవితాన్ని ఇచ్చింది నాకు ఈ ఊరు. ఈ ప్రజలు పెట్టిన భిక్ష మేము ఈ స్థాయిలో ఉండేది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఇష్టపడతాం. వాళ్ళు నొప్పించినా కూడా ప్రేమ ఉంది కాబట్టి భరిస్తాం. అదే నాకు వర్కౌట్ అవుతుంది. అందుకనే కమ్యూనిటీస్కి భిన్నంగా అందరూ నన్ను ఇష్టపడతారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో నన్ను ఇష్టపడినంత, నన్ను నమ్మినంతగా ఏ నాయకుడు నమ్మలేదు. అందుకని 4 సార్లు నాకు అవకాశం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇది ఒక హిస్టరీ. 3 సార్లు టికెట్ ఇవ్వడం అనేది, అడగకుండా అందులో బీఫామ్ ఇంటికి పంపించడం అనేది ఒక హిస్టరీ. అది ఆ హిస్టరీ క్రియేట్ చేయగలిగారంటే అది నా క్రెడిబిలిటీ కాదు, కదిరి కాన్స్టిట్యున్సీ ప్రజలు కులాల మతాలకు అతీతంగా నా మీద పెట్టినటువంటి నమ్మకం కానీ ప్రేమ కానీ నన్ను ఆ స్థాయికి తీసుకుపోయిందని నమ్ముతున్నాను. అయితే ఓవరాల్గా తీసుకుంటే కదిరి ముందు నుంచి కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియా, కొంత ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి సమస్యలు కూడా ఇక్కడ నుంచి ఉన్నాయి. సో ఇప్పటికి కొంత ఓవర్కమ్ అని చెప్తున్నప్పటికీ ఇంకా ముంబై, ఈ కేరళ వంటి ప్రాంతాలకు ఇక్కడ నుంచి వలసలు వెళ్తున్నారు కూలీకి కానీ రకరకాల. ఈ ప్రధానమైన సమస్యల మీద ఒక నాయకుడిగా మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? హ్యూమన్ ట్రాఫికింగ్లో విమెన్ ట్రాఫికింగ్ ఉంది. ఈ మీరు చెప్తున్నారు అది 80 దశకాల్లో 90 దశకాల్లో ఉండేది. రైట్నో ఆ సినారియో లేదు ఇక్కడ. తాండాలకు చెందినటువంటి మహిళల్ని అక్రమంగా బొంబాయి, కలకత్తా వ్యభిచార గృహాలకు అమ్మివేయడం, తరలించడం జరిగేది. ఈరోజు నా పరిస్థితులు లేవు ఇక్కడ. తాండాల్లో పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బాగా సెటిల్ అయ్యారు, టౌన్కి వచ్చున్నారు. మీరు ఒకసారి వైఎస్ఆర్ నగర్కి పోతే దాదాపు రెడ్డిస్కి ఈక్వల్గా ఎస్టీలు ఉన్నారు. జీవన ప్రమాణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి అగ్రవర్ణాలకు ఏం తగ్గకుండా బతుకుతున్నారు వాళ్ళు. ఫినాన్షియల్ కంఫర్ట్ వచ్చింది, ఆర్థికంగా స్థిరత్వం వచ్చింది, వాళ్ళకి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. చదువు అనేది అనివార్యమైనట్టు ప్రతి పిల్లవాడు చదువుతున్నాడు ఆ కుటుంబాల్లో. తద్వారా వాళ్ళకు ఉన్నటువంటి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోగలిగినారు. దీనికి ఎవరు రాజకీయ నాయకులు సాయం చేసింది కూడా లేదు. దే స్టూడ్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళు సొంతంగా నిలబడగలిగినారు. వాళ్ళ ఉన్న రిజర్వేషన్ కావచ్చు, ఇంకోటి కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్రివిలేజెస్ కావచ్చు, వాళ్ళని నిలబెట్టగలిగింది. వాళ్ళలో కూడా ఆ చైతన్యం వచ్చింది, పట్టుదల వచ్చింది, పెరిగి పెద్దవారు అయ్యారు. ఈ రోజున హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఈ ప్రాంతంలో లేదు. మీరు అనుకున్నట్టు, మీరు చెప్తున్నట్టు మైగ్రేషన్స్ అయితే ఉన్నాయి, వలసలు ఉన్నాయి. ఈ వలసలు కూడా కారణం ఏమంటే వర్షాభావ పరిస్థితులు. వేరుశెనగ పంట మీద ఆధారపడి బతికేటువంటి రైతాంగం పెద్ద ఎత్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితులు రైతు కూలీలుగా మార్చేసినాయి, రైతు కూలీలు వలసబాట పట్టించినాయి. ఈ రోజున ఏదైతే హంద్రనీవా సుజల స్రవం ద్వారా ఇక్కడ నీళ్ళు తీసుకొచ్చామో, వచ్చే రోజుల్లో గొలుసుకట్టు చెరువుల్ని పెంపొందించడము, అన్ని చెరువుల్ని కృష్ణానది జలాలతో నింపడం ద్వారా వర్షాభావ పరిస్థితుల నుంచి ఈ ప్రాంత రైతాంగాన్ని కాపాడుకుంటాము. వ్యవసాయం అనేది లాభసాటిగా మార్చే విధంగానే అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాము. తద్వారా వలసలను అరికడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదే స్థాయిలో టూరిజం డెవలప్మెంట్, లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితేనేమి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ఆలోచన ఉంది. కటారిపల్లి వేమన సమాధి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ మరింత మెరుగ్గా సేవలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
తిమ్మమ్మ మరిమాను ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిమ్మమ్మ మరిమాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నటువంటి తిమ్మమ్మ మరిమాను ప్రాంతాన్ని ఇవన్నీ కూడా కలిపి ఒక టూరిజం సర్క్యూట్గా డెవలప్ చేసి ఈ ప్రాంతానికి సెలబ్రిటీస్ హై ప్రొఫైల్ పీపుల్ వచ్చి ఇక్కడ స్టే చేసే విధంగా కూడా భవిష్యత్తులో కొన్ని గెస్ట్ హౌసెస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు డెవలప్ చేస్తాము. తద్వారా ఈ ఊరిని ప్రపంచ ముఖ చిత్రంలో నిలబెట్టాలనే ఆలోచనతో ఉంటాం. అప్పుడే ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి చెందుతుందని కూడా నమ్ముతున్నాం మేము. అయితే నియోజకవర్గంలో ఎక్కువ కొంచెం రూరల్ ఏరియా తీసుకుంటే దాదాపు ఈ తాగునీటి సమస్య బాగా కనిపిస్తుంది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇంకా తాగునీరు అందని పరిస్థితులు. దీన్ని ఎట్లా టేక్ ఓవర్ చేయాలి? చాలా కష్టతరమైన కార్యక్రమం ఇది. ఇప్పుడు హంద్రి నివా కాలువలు వచ్చిన తర్వాత పదే పదే చెప్తున్నాను అనుకోవద్దండి, ఇది బహుళార్థక ప్రాజెక్ట్ కింద కనపడుతుంది మాకు. తనకలు పోయాం, గేమైనా తాండా అనే విలేజ్ పోయాం, పచ్చని చెట్లు కనపడుతున్నాయి, కొబ్బరి చెట్లు. నేను అడిగా అక్కడ ఎస్టీలను అడిగితే సార్ మాకు 1 కిలోమీటర్లో కాలువ ఉంది సార్, మామూలుగా బోర్లు వేసేటువంటి పరిస్థితి ఉండేది, ఒక్క బోర్ కూడా కొత్తది బోర్ డిగ్ చేయలేదు సార్ మేము ఈసారి, అన్ని బోర్లలో రీఛార్జ్ నీళ్ళు ఉన్నాయి, అందరూ సంతోషంగా ఉన్న పంట పెట్టుకుంటున్నాం. నిన్నటి రోజున ఎర్రదొడ్డి పోయా, ఎర్రదొడ్డి తాండా దగ్గర అడిగితే అక్కడ కూడా ఇదే సమాధానం. ప్రతి సంవత్సరంలో ఎండాకాలంలో 300 బోర్లు తీసేవాళ్ళంట ఆ గ్రామంలో, అటువంటిది ఒక్క బోరు కూడా కొట్టలేదు ఈసారి. ఇవి వండర్స్, ఇదే ఫలితాలు ఇస్తుంది. ఒకసారి కాలువలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటేనే ఇంత మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తుంటే వచ్చే రోజుల్లో చెరువుల్లో నీళ్లు నింపితే మేము ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది, తాగునీటి కష్టాలు కూడా ఉండవని చెప్పేసి బలంగా నమ్ముతున్నా. అంతేకాకుండా మా ప్రభుత్వం ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ ఈఏపీ కింద ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద దాదాపు 1200 కోట్లతో ఒక రూరల్ వాటర్ స్కీమ్ తీసుకొస్తూ ఉంది. అది కూడా పైప్ లైన్లో ఉంది, టెండర్ స్టేజ్ అయిపోయింది. వచ్చే రోజుల్లో అది మెటీరియలైజ్ అవుతుంది. దాని ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాలన్నింటిలో కూడా అనంతపురం జిల్లా వ్యాప్తంగా తాగునీటి కష్టాలు తీరబోతున్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తాను. సో ఇక పొలిటికల్గా తీసుకుంటే ప్రధానంగా పులివెందులకి ఆనుకొని ఉన్న నియోజకవర్గం, పులివెందుల ఇంపాక్ట్ ఉంటుంది ఇక్కడ. ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ ఈ జెండా దాదాపు ఎక్కడ చూసినా కనిపిస్తుంది, బలంగా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తున్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు వెంకటప్రసాద్? మీరు అంటున్నట్లు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం పులివెందులకి. అందులో రెడ్డి సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ జిల్లాలో ఎక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఇంత పెద్ద ఎత్తున లేరు. వేరే నియోజకవర్గాల్లో దాదాపు 30,000 నుంచి 35,000 మధ్యలో ఉన్నారు. మరి రాజకీయంగా చూస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కదిరి రాజకీయ ముఖ చిత్రం మారుతూ వచ్చింది. అది కొత్త పుంతలు దొక్కుతూ వస్తుంది. ఇప్పుడు కూడా అంతకుముందు తెలుగుదేశం పార్టీ కంచుకోటకు ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక సోషియో ఎకనామిక్ ఈక్వేషన్ ఏమో అయిందంటే రెడ్డి సామాజిక వర్గానికి పేటెంట్ రైట్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసాయి. దాంతో ఎప్పుడు కూడా టైట్ ఫైట్గానే ఉంటూ వస్తుంది ఇక్కడ. కానీ బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. 1,00,000 ఓట్ల వరకు బీసీలు, కాపులు, బలిజలు గెలుచున్నారు. ఇదొక పెద్ద సంఖ్య. అంతే స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వం మీద ఒక నమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ మీద నాయకత్వం మీద కావచ్చు, నా మీద కావచ్చు, బ్రహ్మాండమైనటువంటి నమ్మకం ఉంది. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు. కలిసే మేము మంచి పోటీ ఇవ్వగలుగుతున్నాము, వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయగలుగుతున్నాము. అప్పర్ హ్యాండ్ కూడా పలుమార్లు మాకే వస్తుంది. మొన్న ఎన్నికల్లో నేను ఏమరపాటు వల్ల పోగొట్టడమే తప్పితే ఆ రోజున కూడా నాకు పాజిటివ్ మ్యాండేట్ ఇచ్చారు. అంతకుముందు 15,000తో నేను గెలిచినప్పుడు 72,000 వచ్చాయి. మొన్న 700తో ఓడిపోయినప్పుడు కూడా 82,000 ఇచ్చారు. నాకు 72,000 లోపు ఇవ్వాల అంటే ఇట్స్ ఏ పాజిటివ్ మ్యాండేట్. టెక్నికల్గా నేనే పోగొట్టే ఎలక్షన్. అంతకుమించి ప్రజలైతే నా పట్ల కానీ పార్టీ పట్ల కానీ సానుకూలతగానే వ్యక్తపరిచినారు. బీజేపీతో అలయన్స్తో పోవడం వల్ల అదొక ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఉంది గత ఎన్నికల్లో. ఈసారి అవన్నీ అధిగమిస్తాం. మీరే ఫలితాల తర్వాత మాట్లాడదాం. సో అయితే అదే గతంలో ఖచ్చితంగా గెలుస్తాడు కందికుంట వెంకటప్రసన్న, తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ల్యాప్సెస్ ఏంటి అసలు ఈ ఎలక్షన్లో, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయబోతుంది? కేవలం నా నెగ్లిజెన్స్. పోలింగ్ రోజున నేను ఒక నమ్మే నేను చేసిన పనితీరుకి నేను అసలు ఓటు కూడా అడగకూడదు. నియోజకవర్గంలో అడగకపోయినా నాకు ఓట్లు వేస్తారని నమ్మే. ఎక్కడ కూడా ₹1 ఒక ఓటుకి ఇవ్వాలా, నేను ఒక ఓటు కూడా కొనుక్కోవాలి, నేను గర్వంగా చెప్తా. అది అయినప్పటికీ ఆ స్థాయి ఓట్లు ఇచ్చున్నారు. కాకపోతే కనీస ధర్మంగా ఆ రోజున పోలింగ్ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం నేను బూతులను పర్యవేక్షించుకోవాల్సింది. నా క్యాడర్ ఏదైతే ఉందో దళపతిగా వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను రిలాక్స్ అయి పడుకున్నా, వాళ్ళు మధ్యాహ్నం మావాడు గెలిచేస్తాడు, మా వానికి ఏం ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళు పడుకున్నారు. ఫలితం నా ఓటమి.
దానికి పూర్తి బాధ్యత నాదే. ఈసారి 11వ తారీఖు సాయంత్రము పెట్టెలు కట్టేసేంత వరకు కూడా నిద్రపోము, మా వాళ్ళని నిద్రపోనీము, అప్రమత్తంగా ఉంటాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, ఎలక్షన్లో గెలుస్తున్నాం, అసెంబ్లీకి పోతున్నాం. అదే మా సంకల్పం. వేరే ఆలోచన పెట్టుకోవాలా. మా కష్టాలు తీరాలంటే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవాలంటే కందికుంట ప్రసాద్ అనే వ్యక్తి గెలవాల్సిన బాధ్యత కందికుంట ప్రసాద్ మీదే ఉంది. కాబట్టి గెలిచి అదే సంకల్పంతో అసెంబ్లీకి కూడా పోతా. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గంలో అంటే కొన్ని మేజర్ ఇష్యూస్, సోలార్ పవర్ ప్లాంట్ పెట్టిన తరుణంలో రైతులకు నష్టపరిహారం రాలేదని కానీ, కొంత ఈ ఉపాధి లేక వలసలు పోతున్న రైతాంగం ఇబ్బందులు కానీ, మీ నోటీస్కి ఇలాంటి అంశాలు వచ్చినాయి, వీటిని ఎట్లా టేకప్ చేయబోతున్నారు? సోలార్ పనుల గురించి సోలార్ సిటీ రావడం అనేది అది మా చొరవ వల్ల వచ్చిండేది. ఎందుకంటే ఇక్కడ యురేనియం రిఫైనరీ ప్లాంట్ తీసుకురావాలని అప్పట్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేను రోడ్డెక్కి ధర్నా చేసి దాన్ని వెనకపోయే రకంగా పనిచేసిన. దాని ఫలితమే ఆ మిగులు భూములు ఏదైతే 500 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటి భూములు ఇక్కడ కనపడేసరికి మళ్ళీ సోలార్ ప్లాంట్కి ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇస్తే మేము ఆ మూవ్ని వెల్కమ్ చేసాం, స్వాగతించినాం. తదుపరి ఏమైందంటే 5,000 ఎకరాల్లో ఎంజాయ్మెంట్లో ఉన్నటువంటి రైతులు, సాగులో ఉన్నటువంటి రైతులు, సాగుదారులకి ఏ రకమైనటువంటి ఎవిడెన్సెస్ లేవు వాళ్ళది భూమి అని చెప్పేసి, అయినా వాళ్ళ తరపున పోరాడి వాళ్ళందరికీ కూడా దాదాపు 1,250 మందికి మొన్న పరిహారం వచ్చే రకంగా ముఖ్యమంత్రి గారి మీద పలు రకాలుగా మేము ఒత్తిడి పెంచి దాన్ని సాధించుకోగలిగాం. పట్టాదారు వాళ్లకు గవర్నమెంట్ ప్రైజ్ ఏదైతే ఉందో ఆ ప్రైజ్ కూడా చెల్లించడం, దాదాపు ఫ్యాన్సీ ప్రైజ్ చెల్లించున్నారు ప్రభుత్వం వాళ్ళు కానీ ఎన్టీపీసీ వాళ్ళు కానీ. కానీ ఈ రోజున మళ్ళీ గేమ్ ఆడుతుండేది ఎవరంటే బ్లాక్మెయిలర్స్. దాన్ని అడ్డపెట్టుకొని కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకోవాలని, లేదంటే పనులు అడ్డగిచ్చి ఆ పనులు తీసుకొని ఇంకొకరికి అమ్ముకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి కొంతమంది చోటామోటా నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమం. కానీ సోలార్ ప్రాజెక్టులో పరిహారం అనేది దాదాపు అర్హులైన ప్రతి ఒక్కరికి అందింది. 5,000 ఎకరాల్లో సాగులో ఉన్నటువంటి రైతుకు కూడా ప్రతి కుటుంబానికి ₹1,00,000 పరిహారం కూడా అందజేసేటువంటి కార్యక్రమం కూడా చేసినామా తెలుగుదేశం ప్రభుత్వం చేసి ఉండేది, తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము చేసి ఉండేది. కాబట్టి ఈ ప్రాంతంలో వచ్చే ప్రతి నయా పైసని, మా వాళ్ళకి రావాల్సిన ప్రతి నయా పైసని ముక్కుపిండి వసూలు చేసుకున్నాం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రోజున సోలార్ ప్రాజెక్ట్ అనేది టేకాఫ్ అవుతుంది, వచ్చే 4 నెలల్లో పూర్తి అవుతుంది కూడా. అయితే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా హార్టికల్చర్ విషయాలకు మామిడి తోటలు కానీ, ఈ బత్తాయి తోటలు కానీ, తర్వాత ఈ కూరగాయల సాగు ఎక్కువగా ఉంది. వీటి అయితే కొంత మార్కెటింగ్ విధానంలో కానీ సాగు విధానంలో కష్టాలు చాలా ఉన్నాయి. అంటే వాటర్ సోర్స్ కావచ్చు, లేదంటే ఈ మార్కెటింగ్ ఫెసిలిటీ, వీటన్నిటిని అంటే వీటికి ఏంటి అసలు ఏమైనా ప్లాన్ ఉందా? మీ రైతులకి ఏం చేయబోతున్నారు? ప్రధానంగా బెంగళూరుకి కూతవేడు దూరంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. హార్టికల్చర్లో ఎస్పెషల్ అనంతపురం జిల్లాని జిఎస్డిపిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాంట్లో కారణం ఏమంటే ఇక్కడ ఫలాలకి, పండ్లకి టేస్ట్ కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేటువంటి గుణం కానీ 2 ఉన్నాయి. దీంట్లో ప్రత్యేకించి కదిరి ప్రాంతానికి మరింత ప్రత్యేకత ఉంది. ఇక్కడ వండేటువంటి మామిడి పళ్ళు కానీ, సీతాఫలాలు కానీ, సపోటాలు కానీ ఇవన్నీ కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఈవెన్ ఆకుకూరలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి ఈ ప్రాంతంలో. ఇది నేల దినుసు. కావాల్సిందల్లా శీతల గిడ్డంగి వ్యవస్థ, మార్కెటింగ్ ఆర్గానిక్ ఫుడ్స్కి ఈ రోజున మంచి గిరాకు ఉంది. నేషనల్ మార్కెట్ కావచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్ కావచ్చు. దీనికి మేము చేయాల్సిందల్లా నిల్వ ఉంచడానికి ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయో దాన్ని పెంపొందించాలా, గిడ్డంగి వ్యవస్థను పెంపొందించుకోవాలా. కనెక్టివిటీ అనేది అదే డెవలప్ అవుతూ పోతుంది. బెంగళూరు ఉంది, మదనపల్లి ఉంది, దగ్గరలో ధర్మవరం ఉంది, రైల్వే జంక్షను. కాబట్టి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి కాదు కనెక్టివిటీ అయితే. కావాల్సిందల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. మార్కెటింగ్కు పెద్ద అనువైన స్థానమే ఇది, బెంగళూరు కానీ ఇంకో చోటుకు కానీ. అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుని మన దగ్గర ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. వేరుశెనగ ప్రధానంగా పడుతుంది, కొత్త వంగడాలు కూడా తయారు చేస్తారు. అయితే ఈ ప్రాంతంలో చాలా వరకు పంటల్లో పండుగ చాలామంది ఉపాధి వెళ్తున్నారు. ఈ అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, ఈ ఉపాధి రంగంలో కానీ తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి సార్? ప్రభుత్వం అన్నీ చేస్తూ ఉంది. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుంది, లోన్ వేవర్ అయింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లోన్ వేవర్ అంటుంది. తెలుగుదేశం పార్టీ అయితే, ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావ పేరు మీద పంటలు వేసుకోవడానికి కూడా డబ్బులు ఇస్తుంది. పంటలు పోతే క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. నాకు తెలిసి గడిచిన 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వం ద్వారా 3 సార్లు 4 సార్లు ఒక రైతు అకౌంట్లోకి డబ్బు జమ చేయడం అనేది
ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హిస్టరీ. నాకు తెలిసి మొదటిసారి చరిత్రలో జరిగింది ఇది. ఇంకా అంతకంటే ప్రభుత్వాలు చేయగలిగింది లేదు. అదే కాకుండా కనీస మద్దతు ధర ఎవ్వరు కూడా రైతు కలగనలా. ఇక్కడ ఉన్నటువంటి ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో పోయేసి వాళ్ళ శనక్కాయలు కానీ కందులు కానీ పెట్టుకొని ప్రభుత్వానికి అమ్మి డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు మార్కెట్ కంటే అనేది ఫస్ట్ టైం జరిగింది మొన్న. దాంట్లో కూడా దళారు కొద్ది వరకు ఇబ్బంది పెట్టుండొచ్చు, కానీ ప్రభుత్వం యొక్క సంకల్పం కానీ ఆలోచన అయితే ఒక చిత్తశుద్ధితోనే చేసినది. అది మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చినారు, మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్, అదిగా ఎంఎస్పి ఇచ్చినారు, మార్కెట్ కమిటీ ఇచ్చినారు, దాన్ని మార్కెట్ యార్డ్లో పెట్టి చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చినారు, విత్తనకాయల సబ్సిడీలు ఇచ్చినారు, ఎరువులు సబ్సిడీలో ఇస్తున్నారు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, నీళ్లు నదీ జలాలు ఇస్తున్నారు, వాట్ ఎల్స్ యూ వాంట్ అన్నీ ఇస్తూ ఉన్నారు. సో అంటే కదిరి మొత్తానికి తీసుకుంటూ ఒక బలమైన ప్రత్యర్థి, బలమైన పార్టీ, బలమైన అపోజిషన్గా ఇప్పటివరకు చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీని కందికుంట వెంకటప్రసాద్ ఏ రకంగా ఎదుర్కోబోతున్నాడు ఎలక్షన్? మేము ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీతోనే ఎలక్షన్ చేసేది, నాయకులతో కాదు. వాళ్ళందరూ ఇర్రెలవెంట్. ఇక్కడ నాయకత్వం అనేది లేదు, కానీ పార్టీనే క్రైటీరియాగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీతోనే మేము ఎన్నికలకు పోతున్నాం. ఎప్పుడు పోయినట్టు ఈసారి కూడా ఆ పార్టీని ఆలోచన చేస్తాం. దానికేం పెద్దగా మెంటల్గా మా మైండ్ మానసికంగా వైఎస్ఆర్సీపీ చాలా బలమైనది, మేము బలవంతంతో పోరాడుతున్నామనే ఆలోచనకి ఎప్పుడు పోము. వాళ్ళకంటే 1000 రెట్లు బలం మాకుందనే ఆలోచనతోనే ఉంటాం. ప్రొవైడెడ్ ప్రతి విషయం కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకొని అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఎన్నికల్లో నా మీద ఉంది, కాబట్టి అది ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఈ కందికుంట వెంకటప్రసాద్ ఏ రకంగా ఓటు అడుగుతున్నాడు, ప్రజల యొక్క బాధ్యత, ప్రజలు ఎట్లా అభ్యర్థిస్తున్నారు, అంటే ఎందుకు ఓటేయాలి కందికుంట ప్రసాద్ కంటే ఏం చెప్తారు? 15 సంవత్సరాలుగా పనితీరు, దాన్ని చూసి మ్యాండేట్ ఇవ్వమంటున్నా, పాజిటివ్ ఓటు అడుగుతున్నా. ఇది ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి నేను అడగను. వాళ్ళు నన్ను గౌరవించిన రోజులే ఓటు అడిగేటువంటి నాయకత్వం తీసుకుంటా. లేదు మనల్ని ప్రజలు నమ్మడం లేదంటే మాత్రము తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా, కదిరిలో ఒక సిటిజన్గా ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు యాజ్ అన్ ఇండివిజువల్ చేస్తానేమో, కానీ పార్టీకి నా వంతు సహాయ సహకారాలు కార్యకర్తగా చేస్తానేమో, కానీ ప్రజల్లో మనకు గౌరవం తగ్గింది, మన మీద నమ్మకం తగ్గిందంటే ఓటు అడిగేటువంటి పరిస్థితులకు కూడా నేను రాజకీయాలు చేయను. ఈ రోజున కూడా నాకు ఈసారి అవకాశం ఏంటని ఎప్పుడు అడగలే. సైకిల్కి ఓటేయండి అని అడుగుతున్నా. కందికుంట ప్రసాద్ వచ్చినాడని వాళ్ళు చెప్తున్నారు. చిన్నపిల్లలు కూడా నన్ను గుర్తుపడతారు ఇక్కడ. కాబట్టి కొత్తగా నా గురించో, నేను చేసే పనితీరు గురించో కొన్ని హామీలు ఇవ్వాల్సిన అవసరమో నాకైతే కనపడలేదు, అనిపించలేదు. అది సబబు కూడా అనిపించలేదు నాకు. వాళ్ళు గౌరవించగలిగితేనే నేను గౌరవం తీసుకోగలుగుతా. 16 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ ఇది. నేను కొత్తగా నా పనితీరు మెరుగుపరుచుకుంటాను, లేదంటే గతంలో తప్పులు చేసినాను చెప్పేటువంటి పరిస్థితులు అయితే లేదు. ఖచ్చితంగా నియోజకవర్గానికి మంచి చేయగలననే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి, పార్టీలో ఉంది కాబట్టి నాకు మళ్ళీ టికెట్ ఇచ్చినారు. లేకపోతే ఇవ్వరు. ఇప్పుడు కూడా ఎన్నికల్లో అదే ఆలోచనతో పోతున్నాను. సో అయితే ఈ మొత్తం రాష్ట్రం మీద తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఒక్క అవకాశం అండి. జగన్మోహన్ రెడ్డి వచ్చే నవరత్నాలు ఇంప్లిమెంట్ అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఒక అవకాశం జగన్కి ఇవ్వండి అనే ఒక ప్రచారాన్ని బాగా, దీన్ని ఎట్లా చూస్తారు వెంకటప్రసాద్? అనంతపురం జిల్లా వాసిగా నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక నాయకుడిగా చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతూనే అనంతపురం జిల్లాలో జేఎస్ఎస్ అని ఒక ఆర్గనైజేషను డిస్క్లోజ్ చేసినారు. వీళ్ళ ధ్యేయం ఏంటంటే పరిటాల రవి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చంపడమే ధ్యేయంగా పనిచేసింది. జన సంరక్షణ సమితి అని. పరిటాల రవి గారు చనిపోయే ముందు ఇది జన సంరక్షణ సమితి కాదు, జగన్మోహన్ సంరక్షణ సమితి అని మాట్లాడినారు. ఈ జేఎస్ఎస్ అనేది నన్ను చంపబోతోందని కూడా ఓపెన్ స్టేట్మెంటు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా డిస్క్లోజ్ చేసినారు. దాని తర్వాతే ఆయన హత్య గావింపబడినాడు. ఆయన కంటే ముందు 40 మంది పైన చనిపోయారు, అందరినీ చంపబడ్డారు. అందరూ కూడా జేఎస్ఎస్ చేతిలో హతులైనటువంటి వాళ్ళే. దీనికి బ్రెయిన్ చైల్డ్ ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిది. అంటే ఇటువంటి వ్యక్తిగా మనం ఓటు అడుగుతుండేది. ఆయన ఆలోచన విధానం ఏంది? ఈ రోజున నిన్న ఒక అబ్బాయి చూపిస్తున్నాడు, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్బాయి, కులం పేరు పెడుతూ ఈ రాష్ట్రంలో ప్రతి రెడ్డి నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయండి, కమ్మవారంతా వాళ్ళే పార్టీకే ఓటు వేసుకుంటారు, ఏ పార్టీలో ఉన్నా మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మాకు వేయండి అని చెప్పేసి టెక్స్ట్ మెసేజ్ నేనే చదివా. రెడ్డి సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరికీ, రెడ్డి కమ్యూనిటీ మెంబర్స్కి అందరికీ. అంటే ఈ రకమైనటువంటి ధోరణితో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికొస్తాడా? ప్రజల్ని ప్రేమించాల్సినటువంటి గుణం ఉండాల్సినటువంటి వాళ్ళే నాయకులుగా చలామణి అవుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, కులాలకు మతాలకు అతీతంగా ప్రజలు అనేవాళ్ళు, మా వాళ్ళు, మా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలా. వాళ్ళ బాగోగులు నేను చూడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని ఫీల్ అవ్వాలి నాయకుడు అనేవాడు.
ఇటువంటి పెట్టి మైండెడ్ థింకింగ్, క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఇంకోటి ఉండదని చెప్పి నేను బలంగా నమ్ముతాను. అందుకనే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటూనే మరింత రెట్టింపు కసితో ఉత్సాహంతో పనిచేస్తాం మేము. ఈ రాష్ట్రంలో ఆ పార్టీ రాకూడదు అధికారంలో. ధన్యవాదాలు వెంకటప్రసాద్ గారు. ఇది ఇవాల్టి నాయకుడు కార్యక్రమం. ఈ కదిరి యొక్క ఫైట్లో కందికుంట వెంకటప్రసాద్ విజయం సాధించాలని చెప్పి హెచ్ఎం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరో నాయకుడితో మరి కలుస్తాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.